జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. సో ఈ మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి వస్తే తెలుగు టైటన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే లాస్ అయ్యి మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి చూసుకుంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ పట్నా పైరేట్స్ తో ఆడిల్లు. సో ఆ మ్యాచ్ లో సూపర్ గా పర్ఫార్మ్ చేసి విన్ అయ్యాలని చెప్పొచ్చు. మెయిన్ గా వాళ్ళ మెయిన్ రైడర్ నితిన్ ధనాకర్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లోనే సూపర్ 10 చేసిండు. చాలా మంచి ఫిట్నెస్ తో అయితే ఉన్నాడు. ఈ సీజన్ లో మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నాడు. ఇక అతనికి సపోర్టింగ్ రైడర్ ఎవరు ఉంటారని మనం అనుకుంటున్నాం. మంజిద్ దహియా రూల్ అవుట్ అయింది కాబట్టి ఇరానియన్ రైడర్ అయిన అలీ సమాధి అయితే సూపర్ డెబ్యూట్ అని చెప్పొచ్చు. మంచి సపోర్ట్ ఇచ్చిండు. 8 పాయింట్స్ కూడా స్కోర్ చేసిండు. అతను రైడింగ్ లోనే కాకుండా డిఫెన్స్ లో కూడా సెకండ్ మైన్ గా చాలా మంచి ట్యాకిల్స్ లో అయితే అతను సపోర్ట్ ఇస్తున్నాడు అని చెప్పొచ్చు డిఫెన్స్ కూడా. సో ఇద్దరు రైడర్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేయడంతో వాళ్ళు థర్డ్ రైడర్ ని కూడా సబ్స్టిట్యూట్ చేసి ఒక ఎక్స్ట్రా డిఫెండర్ ని అయితే ఆడిపించగలిగిళ్ళు లాస్ట్ మ్యాచ్ లో. సో మోస్ట్లీ ఈ మ్యాచ్ లో కూడా 2 రైడర్స్ 5 డిఫెండర్స్ తో వెళ్లే అవకాశం ఉంది. ఇక జైపూర్ డిఫెన్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో బాగానే పర్ఫార్మెన్స్ ఇల్లని చెప్పొచ్చు. రైట్ కార్నర్ రోనక్ అయితే 2 పాయింట్స్ స్కోర్ చేసిండు. నితిన్ రావల్ అయితే 1 పాయింట్ స్కోర్ చేసిండు. సో అతను ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి కెప్టెన్ కాబట్టి. లెఫ్ట్ కార్నర్ లో ఇంకా మంచిగా పాయింట్స్ అయితే స్కోర్ చేయాలి. రేజా అయితే మోస్ట్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్ వీళ్ళకి. సో 3 ట్యాకిల్ పాయింట్స్ చేసిండు. ఇక మరోవైపు తెలుగు టైటన్స్ గురించి చూసుకుంటే కెప్టెన్ విజయ్ మల్లిక్ అయితే లాస్ట్ మ్యాచ్ లో సూపర్ 10 చేసిండు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అని చెప్పొచ్చు. 14 రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు అతను. సో అతనికి సెకండ్ రైడర్ సపోర్ట్ అయితే వస్తలేదు. భరతుడా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఫస్ట్ మ్యాచ్ లో మంచిగానే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, కానీ సెకండ్ మ్యాచ్ లో అంత పర్ఫార్మెన్స్ చేయలే. సో అతనికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇవ్వాలి. మధ్యలోనే సబ్స్టిట్యూట్ చేసిళ్ళు. సో అది కూడా ఒక రీజన్ గా చెప్పొచ్చు ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయలేకపోవడానికి భరతుడాకి. సో ఆశీష్ నార్వాల్ కూడా సబ్స్టిట్యూట్ చేసి చేతన్ సావుకి అవకాశం అయితే ఇచ్చిళ్ళు. అతను 4 రైట్ పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. ఆశీష్ నర్వాల్ నే కాకుండా చాలా మంది మెయిన్ ప్లేయర్స్ ని సబ్స్టిట్యూట్ చేసిళ్ళు అని చెప్పొచ్చు లాస్ట్ మ్యాచ్ లో. లెఫ్ట్ కార్నర్ లో అమాన్ గానీ, రైట్ కవర్ లో సాగర్ రావాలి గానీ. సో ఎక్కువ చేంజెస్ అయితే వేయద్దు ప్రతిసారి. సో ఈసారి టోర్నమెంట్ లో 18 మ్యాచెస్ ఉన్నాయి. మ్యాచెస్ కూడా తగ్గించాలి కాబట్టి కాంబినేషన్ సెట్ కావాలి తొందర. సో ఎక్కువ ప్రతి మ్యాచ్ చేంజెస్ చేసుకుంటుంటే టోర్నమెంట్ అయితే అయిపోద్ది, మ్యాచ్ అయితే విన్ కాలేరు. సబ్స్టిట్యూట్ ప్లేయర్ లో చేతన్ సాహు మంచిగా పర్ఫార్మ్ చేసిండు. అంకిత్ జగ్లాన్ కూడా 2 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు డిఫెన్స్ లో. సో ఒక ప్రాపర్ స్టార్టింగ్ 7 తో అయితే రావాలి వీళ్ళు తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ లో విన్ కావాలంటే. ఇక డిఫెన్స్ లో అజిత్ పవర్ గానీ, శుభం శని గానీ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి. మెయిన్ గా తెలుగు టైటన్స్ ఎక్కడ లాస్ అవుతున్నారంటే స్టార్టింగ్ నుంచి మంచి ఫైట్ ఇచ్చినప్పటికీ లాస్ట్ మినిట్స్ లో మల్టిపుల్ పాయింట్స్ అయితే ఇస్తున్నారు. తమిళ తలవాస్ మ్యాచ్ కానీ, యూపీయూ దస్తో గానీ లాస్ట్ లో సూపర్ రైడ్ వల్లనే వాళ్ళు మ్యాచ్ లాస్ అయ్యాలని చెప్పొచ్చు. సో లాస్ట్ లో ఎక్కువ మల్టిపుల్ పాయింట్స్ పోకుండా అయితే చెక్ చేసుకోవాలి ఈ మ్యాచ్ లో. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.